నమస్కారం టీవీ7 న్యూస్ కి స్వాగతం। నేను జయ। ముందుగా వార్తలను ముఖ్యాంశాలు। కాకినాడ స్మార్ట్ సిటీని హెరైన్ సిటీగా తయారు చేసిన సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మీడియా ప్రతినిధుల మీద లారీ ఎక్కించి చంపిస్తా అంటూ బెదిరింపు చర్యలను తీవ్రంగా ఖండించిన టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్। రైతన్నల కోసం వ్యవస్థలను బలోపేతం చేసి తక్షణ సహాయం అందిస్తున్నది వైసీపీ ప్రభుత్వమే। టీడీపీ కడుపు మంట బ్యాచ్ కి సమస్యలు సీజనల్ గా గుర్తొస్తాయని ఎద్దేవా చేసిన వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు। ఏఐటీయూసీ ఆధ్వర్యంలో మంత్రి కురసాల కన్నబాబు నివాసాన్ని ముట్టడించిన కాకినాడ నగరపాలక సంస్థ కార్మికులు। కోవిడ్ కష్టకాలంలో ప్రాణాలకు తెగించి సేవలందించిన తమకు బకాయి జీతాలు చెల్లించాలని డిమాండ్। కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు ప్రజా పోరాటాల ద్వారానే కళ్లెం వేయగలమని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు మంత్రి సీతారాం అన్నారు। పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం సిపిఎం కార్యాలయంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు జేఎన్వి గోపాలన్ అధ్యక్షతన జిల్లా కమిటీ సమావేశం నిర్వహించారు। ఈ సందర్భంగా మంత్రి సీతారాం మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి ప్రభుత్వ రంగ ఆస్తులను అమ్మేసే పనిలో ఉందని ఆరోపించారు। దశాబ్దాల నుంచి దేశ ప్రజల కష్టంతో నిర్మించిన ప్రభుత్వ రంగ సంస్థలను ఆస్తులను గంపగుత్తుగా కార్పొరేటర్లకు కేంద్ర ప్రభుత్వం ధారాదత్తం చేస్తోందని ఈ ప్రజా వ్యతిరేక విధానాలకు ప్రజా పోరాటాల ద్వారానే కళ్లెం వేయగలమని అన్నారు। ఈ సమావేశంలో జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కె రాజా రామ్మోహన్ రెడ్డి, డి కళ్యాణి, కేత గోపాలన్, కావూరు పెదిరాజు, జవ్వాది శ్రీనివాస్, జాతిరెడ్డి జార్జ్, కె బాలరాజు, బి వాసుదేవరావు, కె క్రాంతిబాబు తదితరులు పాల్గొన్నారు। విధానాలు మరింత ఉధృతంగా ఈ కాలంలో పరితెగించి మోడీ ప్రభుత్వం అమలు జరుపుకుంటూ ముందుకు వెళ్ళిపోతుంది। ప్రజా ఉద్యమాల్ని, ప్రజా నిరసనల్ని, ప్రతిపక్షాల యొక్క విమర్శలను కూడా లెక్క చేయకుండా అది పరితెగించి ఈ ప్రజా వ్యతిరేక విధానాలు దేశానికి చాలా నష్టకరమైన విధానాలన్నింటినీ కూడా అమలు జరుపుకుంటూ వెళ్ళిపోతుంది। ఇటీవలే మనం బంద్ కూడా నిర్వహించాం। ప్రధానంగా ఈ 3 రైతు వ్యతిరేక చట్టాలు, నల్ల చట్టాలు కానీ, కార్మిక రంగంలో, పారిశ్రామిక రంగంలో మొత్తం 100 సంవత్సరాల పైగా పోరాటాల ఫలితంగా వచ్చిన కార్మిక చట్టాలని అన్ని గుండుగుత్తగా రద్దు చేసేసి కోర్టు 4 కోర్టుగా పెట్టడం కానీ, తర్వాత మన రాష్ట్రానికి సంబంధించి చూసినప్పుడు విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని లోక్సభలో దాని 100% అమ్మేస్తాం అని అసలు బరితెగించి ప్రకటించడం కానీ, అంటే ఈ రూపంలో ఈ రోజున ఆంధ్ర రాష్ట్రాన్ని పూర్తిగా దగా చేసింది కేంద్ర ప్రభుత్వం। ఇప్పుడు తాజాగా చెప్పింది చాలా ప్రమాదకరమైన విషయం ఏంటంటే మొత్తం ప్రభుత్వ రంగ పరిశ్రమ అన్నింటినీ కూడా గుండుగుత్తుగా అమ్మేస్తామని అమ్మకం పెట్టేశారు। బిడ్ అంటారు, అంటే వేలం పాట పెట్టేశారు। ఎవరిష్టం వాడుకుని ఇప్పుడు ఓడర్ రేవులన్నీ కూడా అదాని ఇప్పుడు ఈ మోదీ గారికి ఎడమ కుడి 2 మిత్రులు ఉన్నారు, అదాని, అంబానీ। వీళ్ళిద్దరూ కూడా ఉత్తరాదినంతా ఆడుకొనేసుకుంటున్నాడు, దక్షిణాదంతా ఈయన కొనేసుకుంటున్నాడు, అమ్మేస్తున్నారు ఈయన। ఇప్పుడు ఆ రూపంలో యూపీలో 4 రైతుల్ని కారు తొక్కించేసేసి కేంద్ర మంత్రి కొడుకు ఆశిష్ మిశ్రాని కారుతో తొక్కించి చంపేశాడు। ఎందుకంటే ఆ రైతులు ప్రధానంగా అక్కడ ఈ చట్టాలకి వ్యతిరేకంగా, రెండోది ఈ ప్రధానంగా ఎప్పటి నుంచో మద్దతు ధరను అడుగుతున్నారు। అప్పుడే ఆ సమస్య ముందుకు వచ్చింది, అది యూపీ, హర్యానాలో బాగా ముందుకు వచ్చింది। దాని మీద ఆందోళన చేస్తూ ఉంటే హర్యానా ముఖ్యమంత్రి అయితే తన్నేసేంటి రైతుల్ని అని కూడా చాలా బరితెగించి ఒక రౌడీలాగా, వీధి రౌడీలాగా మాట్లాడాడు। ఇప్పుడు కేంద్ర మంత్రి, ఆయన మామూలుగా పోలీసు మంత్రి, కేంద్ర మంత్రి అంటే కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా స్టేట్ మంత్రి, అయినా స్టేట్ హోదా కలిగిన కేంద్ర, అంటే అమిత్ షాకి అసిస్టెంట్ అనమాట ఆయన కొడుకు ఈ కారులతో తొక్కి చంపేశాడు। గవర్నమెంట్ కాలేజీలో ఉండే ఫీజులు, ఆ పరీక్షా విధానం, ఆ స్టాండర్డ్స్ ఉండే ఈ ఎయిడెడ్ కాలేజెస్, ఇప్పుడు ఆ ఎయిడెడ్ కాలేజెస్ అన్నింటినీ కూడా మొత్తం ప్రభుత్వం, ఇప్పుడు జగన్ ప్రభుత్వం ఏంటంటే మీరు వాటిని మాకేమైనా ఇస్తారా,
లేకపోతే మీరు సొంతంగా మీరు నడుపుకుంటారా, మేము మాత్రం ఎయిడ్ ఇవ్వం అంటే ప్రభుత్వం నుంచి ఒక పైసా మీకు ఏమి రాదని చెప్పే పరిస్థితి వచ్చింది. అప్పుడు మనకి అనేక జిల్లాల్లో అనేక పట్టణాల్లో గవర్నమెంట్ కాలేజీలు లేవు, మనకి ఇప్పుడు ఎయిడెడ్ కాలేజీలోనే ఉన్నాయి. ఆర్ఆర్డిఎస్ కాలేజీ అన్ని రాకముందు అసలు ఇక్కడ ప్రైవేట్ గవర్నమెంట్ కాలేజీ లేదు. ఈ రకమైన పరిస్థితి కూడా రాష్ట్ర ప్రభుత్వం మొత్తం ఎయిడెడ్ స్కూల్స్ ఎయిడెడ్ కాలేజెస్ మొత్తం మూసేసి ఆ రకంగా విద్యా వ్యవస్థను కూడా విచ్ఛిన్నం చేసే పద్ధతిలో రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రజా వ్యతిరేక విధానాలను చేపడుతుంది. ఈ రెండింటిని కూడా సిపిఎం పార్టీ తీవ్రంగా నిరసిస్తుంది. ఇప్పటికే అనేక ఉద్యమాలు ఆందోళనలు ప్రజా సంఘాల తరఫున వామపక్షాల తరఫున ఉద్యమాలు సాగిస్తున్నాం. భవిష్యత్తులో కూడా ఈ ఉద్యమాల్ని మరింత ఉధృతం చేసి ఈ దేశాన్ని రక్షించుకోవడం కోసం రాష్ట్రంలో ప్రజలకి ఏదైతే ప్రజల మీద జరుగుతున్న భారాలని వ్యతిరేకించే దానికోసం ఈ ఉద్యమాలు ఉధృతం చేస్తామని సిపిఎం పార్టీ తరఫున హెచ్చరిస్తుంది. పెదపూడి సిహెచ్సిలో రోగులకు వైద్య సేవలు సక్రమంగా అందడం లేదని అనపర్తి మాజీ ఎమ్మెల్యే నలిమిలి రామకృష్ణారెడ్డి ఆరోపించారు. ఈ సందర్భంగా పెదపూడిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ పెదపూడి సామాజిక ఆరోగ్య కేంద్రంలో రోగులకు వైద్య సేవలు సక్రమంగా అందడం లేదని, పూర్తి స్థాయిలో వైద్యులు కానీ వైద్య సిబ్బంది కానీ అందుబాటులో లేరని అన్నారు. వైద్య సిబ్బంది రోగులకు సక్రమంగా వైద్య సేవలు అందించడం లేదని మండిపడ్డారు. వైద్యుడు ఎమ్మెల్యే అయిన సత్తి సూర్యనారాయణ రెడ్డి చైర్మన్ గా ఉన్న సిహెచ్సిలో అందుతున్న వైద్య సేవలపై ఆయన దృష్టి సారించకపోవడం శోచనీయమన్నారు. పిహెచ్సి సిహెచ్సిలపై ప్రజలకు వైద్య సేవలు ఏ విధంగా అందుతున్నాయని, కనీసం రివ్యూ మీటింగ్ కూడా కండక్ట్ చేయలేని పరిస్థితిలో ఎమ్మెల్యే ఉన్నారని ఆరోపించారు. సిహెచ్సిల అభివృద్ధి చేస్తామంటూ చందాలు వసూలు చేయడంలో ఎమ్మెల్యే ముందుంటారని, అనపర్తి సిహెచ్సి అభివృద్ధికి చందాలు వసూలు చేసి 1 వంతు ఖర్చు పెట్టి 3 వంతులు కైంకర్యం చేశారని మండిపడ్డారు. పెదపూడి పిహెచ్సిలో రోగులకు వైద్య సేవలు మెరుగుపరచాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు రామకృష్ణారెడ్డి విజ్ఞప్తి చేశారు. ఇక్కడ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ఉంది. ఈ కమ్యూనిటీ హెల్త్ సెంటరు నిర్వహణ ఏ విధంగానూ సక్రమంగా లేదు. రోగులకు సరైన వైద్య సేవలు అందించడం జరగటం లేదు. అదేవిధంగా పూర్తి స్థాయిలో వైద్యులు కానీ వైద్య సిబ్బంది కానీ అందుబాటులో లేదు. అందుబాటులో ఉన్నంతవరకు వైద్యులు వైద్య సిబ్బంది కూడా సక్రమైన విధానంలో ఇవాళ ఇక్కడ రోగులకి సేవలు అందించిన పరిస్థితి లేదు. మరి ఇక్కడ 30 బెడెడ్ హాస్పిటల్ ఇది, కమ్యూనిటీ హెల్త్ సెంటర్. ఇవాళ మనకు నియోజకవర్గానికి ఉన్న ఎమ్మెల్యే ఒక వైద్యుడు అయ్యుండి వైద్యానికి సంబంధించిన సేవలు అందించలేని పరిస్థితి ఉంటే దాన్ని కనీసం రివ్యూ చేయలేని పరిస్థితిలో ఆయన ఉన్నారు. ఆయనకి ఎంతసేపు ఎక్కడైనా చందాలు వసూలు చేయడం, ఇక్కడ కూడా సిహెచ్సికి ఏదైనా చందాలు వసూలు చేయమని కార్యక్రమం అప్పచెప్తే మాత్రం దాన్ని అద్భుతంగా చేస్తారు. దానిలో 3 వంతులు మింగి 1 వంతు అక్కడ ఖర్చు చేసినట్టుగా చూపిస్తారు. ఇప్పుడు అనపర్తి సిహెచ్సికి అదే విధమైన కార్యక్రమం జరిగింది. మరి తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఇక్కడ సిహెచ్సిని సక్రమ నిర్వహణ జరిపించాలి. సక్రమ నిర్వహణ జరిపించకపోతే తెలుగుదేశం పార్టీ తరఫున ఆందోళన కార్యక్రమం చేపడతామని కూడా ఈ సందర్భంగా వైద్య ఆరోగ్య శాఖ అధికారులందరికీ, జిల్లా అధికారులందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. కాకినాడ స్మార్ట్ సిటీని స్థానిక ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి హెరైన్ సిటీగా చేస్తున్నారని టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ఆరోపించారు. కాకినాడలోని జిల్లా టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పట్టాభిరామ్ మాట్లాడుతూ కాకినాడను హెరైన్ సిటీగా చేసిన ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి రాజకీయ వేధింపులతో మీడియా ప్రతినిధులపై చేసిన అనుచిత వ్యాఖ్యను తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. పోలీసులు కాకినాడలో జరిగిన బోటు దగ్ధంపై సరైన విచారణ ఎందుకు చేపట్టలేదని ప్రశ్నించారు. అనంతరం మాజీ ఎమ్మెల్యేలు మాట్లాడుతూ వార్త ఇచ్చిన విలేకరుల మీద లారీ ఎక్కించి చంపిస్తా అంటూ బెదిరింపు చర్యలు సరికాదన్నారు. ఈ సమావేశానికి కాకినాడ పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్, మాజీ మంత్రి పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప, మాజీ ఎమ్మెల్యే వర్మ, రామకృష్ణారెడ్డి, వనమడి కొండబాబు, టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ నాయకులు, అభిమానులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఇవాళ లింకులు కలుపుతున్నాం అంటున్నావు కదా, అడుగుని ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిని. ద్వారంపూడికి స్మగ్లర్ అలీషాకి ఉన్నటువంటి సంబంధం ఏంటి? స్మగ్లర్ అలీషాకి ఆశీ ట్రేడింగ్ కంపెనీ తెరిచినటువంటి మార్చి వరకు సుధాకర్ కి ఉన్నటువంటి సంబంధాలు ఏంటో ముందు నీ ఎమ్మెల్యే ద్వారంపూడిని అడగవయ్యా. ఈ హెరాయిన్ ని ఆఫ్రికాలో ఉన్నటువంటి ఇతర దేశాలకి తరలించి ఇవాళ ప్రపంచ వ్యాప్తంగా మాదక ద్రవ్యాల నెట్వర్క్ నడుపుతున్నది ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి సోదరులు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి అనుచరుడు, ఒక రకంగా రైట్ హ్యాండ్ అయినటువంటి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి. ఈ వాస్తవాల్ని కాదనగల దమ్ము ఎవరికైనా ఉందా? నేను సవాల్ చేస్తా ఉన్నా. ఇవాళ ఎప్పుడైతే ముంద్రా పోర్ట్లో మరి పెద్ద ఎత్తున హెరాయిన్ పట్టుబడిందో
దానికి కరెక్ట్గా మరుసటి రోజునే కాకినాడలో ఉన్నటువంటి ఒక బోటు అనుమానాస్పద రీతితో తగలబడుతుంది. ఈయన గారు ఇంకొక పేరు మోసినటువంటి డాన్ అంట కాకినాడలో, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు సోదరుడు. ఈయన గారికి ఇంకొక పేరు, ఈయన పోర్ట్ ఎమ్మెల్యే అంట. ఇది ఎక్కడ విచిత్రం సార్? అంటే టౌన్ ఎమ్మెల్యేనేమో ఒక సోదరుడు, పోర్ట్ ఎమ్మెల్యే తమ్ముడు అంట. అంటే పనిచేసుకున్నారా మీరు? నేనెక్కడ వెళ్ళా ఈ పోర్ట్ ఎమ్మెల్యే అన్న పదాన్ని. ప్రపంచం మొత్తం గొప్పగా చెప్పుకునే వార్తలు మీ ద్వారా ఎన్నో ప్రచారాలు చేశారు. అలాంటిది ఈ రోజున ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎప్పుడూ వినని వార్తలు, ఆంధ్ర రాష్ట్ర పేరు ప్రతిష్టలు దిగజారిపోయే విధంగా, ఏ రాష్ట్రంలోని జరిగిన విధంగా పనిచేస్తున్న విధానం ఎలా ఉందంటే కేవలం డ్రగ్స్ మాఫియాని, అదేవిధంగా అవినీతి పనుల్ని రొమ్ము కాస్తున్నారని నాకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఆ రోజు రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలని చెప్పి మేము ఆ రోజున ఎక్కడ లేని ఇంటర్నేషనల్ కాలేజీలు, స్కూల్ తీసుకొచ్చి ఇక్కడ పెడితే విద్యార్థుల్ని ఒక నాలెడ్జ్ హబ్ గా తయారు చేయాలని రాష్ట్రాన్ని చూస్తే ఈ రోజు హెరాన్ హబ్ గా తయారు చేస్తున్నారు. పిల్లలారా, మీరు కూడా స్కూల్లో మీరు కూడా అసోసియేషన్ పెట్టుకుంటారు, విద్యా సంఘాలు ఉంటాయి, మీరు కూడా ఎలక్ట్ ఉండాలి. ఈ రాష్ట్రం పాడైపోతుంది, పిల్లల భవిష్యత్తు పాడైపోతుంది. నేను విద్యార్థుల్ని, ఉపాధ్యాయ సంఘాలని, కాలేజీలో ఉన్న ప్రతి విద్యార్థిని కూడా కోరుతున్నా. ఈ రోజు ఆ గొడవల్స్ కూడా ఎందుకు కడుతున్నాడు అన్నది చాలా స్పష్టంగా చెప్పారు. ఎందుకు కడతానని గొడవ ఈరోజు టోటల్ గా ప్రపంచం మొత్తం సప్లై చేయడానికి డ్రగ్స్ అని కూడా గొడవలో పెట్టుకుని అక్కడి నుంచి ఎక్కడికి ఆర్డర్ వస్తే అక్కడ పంపించుకొని నువ్వు గొడవల్స్ కడుతున్నావు, అక్కడ నన్ను తీసుకెళ్తావా? ఈ దేశంలో ఈ డీజీపీ గారు డ్రగ్స్ ప్రోత్సహించారు, ఎలైన్ ప్రోత్సహించారు. తప్పుడు విధానంలో ఈయన పరిపాలన చేశాడని మచ్చ మిగిలిపోతే డీజీపీ గారు మీరు అర్థం చేసుకోవడం సందర్భంగా తెలియజేస్తున్నారు. రైతన్నల కోసం వ్యవస్థలను బలోపేతం చేసి వైసీపీ ప్రభుత్వం తక్షణ సహాయం అందిస్తుందని వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. కాకినాడ రూరల్ మండలంలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో కాకినాడ ఎంపీ వంగ గీతతో కలిసి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రైతులను పూర్తిగా ఆదుకున్న ప్రభుత్వం వైకాపా అన్నారు. తెలుగుదేశం పార్టీ కడుపు మంట బ్యాచ్ అని, సమస్యలు తేదేపాకు సీజనల్ గా గుర్తొస్తాయని ఎద్దేవా చేశారు. రైతులకు వ్యవసాయ మీటర్లు వేస్తే దాని మీద కూడా రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. గంజాయి సాగు చేసేది తేదేపా నాయకులని అన్నారు. అయ్యన్న పాత్రుడు, దేవినేని ఉమ ప్రభుత్వానికి రైతుల పట్ల రాసిన లేఖలకు మీడియా ప్రతినిధుల సమక్షంలో వాటికి సమాధానం చెప్పడం జరుగుతుందన్నారు. తేదేపా హయాంలో రైతుల కోసం ఏం చేశారని ప్రశ్నించారు. వ్యవసాయ బడ్జెట్ తగ్గించిచ్చిన ప్రభుత్వం విత్తనాల కోసం వచ్చిన రైతులను లాఠీలతో కొట్టించింది తేదేపా ప్రభుత్వం కాదా అని మంత్రి గుర్తు చేశారు. కాకినాడ ఎంపీ వంగ గీత మాట్లాడుతూ పాఠశాలలకు వెళ్లే బాలికలకు అన్నగా నిలిచి శానిటరీ నాప్కిన్స్ ఇచ్చి మూఢ నమ్మకాలను తుంగలో త్రొక్కిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందన్నారు. మహిళల భద్రత పట్ల ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నందుకు అనేక రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తున్నారని, సమర్థవంతంగా రాష్ట్రాన్ని అన్ని కోణాల్లో ముందుకు తీసుకువెళ్తున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి అని కొనియాడారు. సీఎంపై బురద జల్లుతున్న ప్రతిపక్ష నేతలకు, మిగతా రాజకీయ నాయకులకు వత్తాసు పలకడం సరైన పద్ధతి కాదని స్పష్టం చేశారు. దానివల్ల కొత్తగా ఏదో రైతు ప్రేమికుల్లాగా సీజన్కి ఒక అవతారం ఎత్తడం వాళ్ళకి అలవాటు. ప్రస్తుతం ఈ సీజన్లో రైతు ప్రేమికుల అవతారం ఎత్తి మాట్లాడుతున్నారు. అసలు సిగ్గు శరం భగవంతుడు ఆ పార్టీలో ఉన్న నాయకులకు పెట్టలేదు. బుద్ధి జ్ఞానం కూడా లేనట్టుగా మాట్లాడుతున్నారు. అయ్యన పాత్ర గారు ఒక లెటర్ రాసినట్టుగా చూసాం ఇవాళ పత్రికల్లో. దేవినేని ఉమా గారు కూడా సేమ్ లెటర్ మొన్న రిలీజ్ చేశారు. ఇంకా ఏదో కొంతమంది పెద్దలు మాట్లాడుతూ ఉన్నారు, మాజీ మంత్రులు అందరూ. తండ్రి కొడుకు ఎక్కడో హైదరాబాద్లో ఎక్కడో విశ్రమిస్తూ వాళ్ళంతా ఒక ఎజెండా పెట్టినారు. రోజుకి ఒక కార్యక్రమం తీసుకుని ఇవాళ ఈ రకమైన బురద జల్లాలి ఈ ప్రభుత్వం మీద, ముఖ్యమంత్రి గారి మీద. ఏదో మీటర్లు బిగిస్తున్నారు, మోటార్లు కానీ కొత్తగా తెగ బాధపడిపోతున్నారు తెలుగుదేశం పార్టీ. మీటర్లు బిగించడం వల్ల ఎక్కడన్నా ఏ రైతుకన్నా ఒక్క రూపాయి అదనం భారం పడుతుందా? ₹1 సబ్సిడీ తగ్గించామా? ఎక్కడ పడుతుంది? కేవలం ఒక బాధ్యత ఉండాలి, ఎక్కడ ఎంత జరుగుతుందో తెలియాలి. విద్యుత్ సంస్థలకి వేల కోట్లు బకాయి పెట్టడం కుదరదు. నాణ్యమైన విద్యుత్ అందించాలంటే వాటన్నిటినీ కూడా ఎప్పటికప్పుడు బకాయిలు చెల్లించాలి. కాబట్టి మీటర్లు పెట్టి ఒక వ్యవస్థని సక్రమంగా నడపాలని ప్రయత్నం చేస్తున్నారు. ఉల్లి, అరటి, బత్తాయి ఇలాంటి 7 పంటలకి
వేరుశనగతో సహా ఎంఎస్పి ప్రకటించిన చరిత్ర ఈ రాష్ట్ర ప్రభుత్వం. వ్యవసాయానికి బడ్జెట్నే తగ్గించేసిన చరిత్ర పెట్టుకుని సిగ్గులేని మాటలు మాట్లాడతారు. కొంచెం అన్నా ఆలోచించాలి మాట్లాడేటప్పుడు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మీద చాలా చాలా అంటే అన్పార్లమెంటరీ లాంగ్వేజ్తో, సంబంధం లేని విషయాలతో వారు మాట్లాడే మాటలు చూస్తుంటే నాకు ఒకటి అనిపిస్తూ ఉంది. బాధతో కూడిన, ఆందోళనతో కూడిన, భయంతో కూడిన ఒక స్టేట్మెంట్లు వస్తున్నాయి వాడు. నేను అది ఎందుకు అంటున్నానంటే, ప్రజలందరికీ ఇన్ని కార్యక్రమాలు ఎందుకు ఇవ్వాలి, ప్రజలందరికీ ఇన్ని కార్యక్రమాలు అందించేస్తే ఎలాగా, ప్రజలకి ఇలాంటి సంక్షేమ కార్యక్రమాలు ఇలాంటి కార్యక్రమాలు ఇవ్వటం వల్ల వాళ్ళకి ఆందోళన కలుగుతుంది. ప్రజల హృదయకాన్ని చూసి ఓట్ల కోసం చేసిన పథకాలు మేము, పేదరికం చూసి ఆ కమిటీ ఈ కమిటీ పేరు చెప్పి పేదల్ని ఓటర్లుగా మీ చేతిలో గుప్పట్లో పెట్టుకోవాలని చూసిన ప్రభుత్వాలు మీ కాదు. పేదరికాన్ని గౌరవించి, అసమానతల్ని గౌరవించి, స్వేచ్ఛగా మీ ఇంటికే మీ పథకాలు వచ్చేలాగా ఎవరి ప్రమేయం లేకుండా, రాజకీయ ప్రమేయం లేకుండా చేసిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు ఖచ్చితంగా ప్రజలే చెప్తున్నారు. ఈరోజు వెళ్తే ఇంగ్లీష్ లోయర్ టైపింగ్ 2021 ఆగస్టులో జరిగిన పరీక్షా ఫలితాలలో పీఠాపురం బాలాజీ టైపింగ్ ఇన్స్టిట్యూట్ కి చెందిన దొడ్డిపట్ల దేవి శ్రీ వికాస్ రాష్ట్ర స్థాయిలో ప్రథమ ఫలితాన్ని సాధించారు. ఈ మేరకు పీఠాపురం పట్టణ బీజేపీ ఆధ్వర్యంలో దేవిశ్రీ వికాస్ కి మెమెంటో షీల్డ్ అందజేసి పూలమాలలు సాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ భవిష్యత్తులో పీఠాపురానికి మంచి పేరు తెచ్చి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. ఇన్స్టిట్యూట్ ప్రిన్సిపల్ పైండ శ్రీనివాసరావుని ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో బుర్రి మురళీధర్ రావు, ఓలేటి వెంకటేశ్వరరావు, పసుపులేటి సత్యనారాయణ, తోట ఏడుకొండలు, కనకం అశోక్ కుమార్, దువ్వ వీరబాబు తదితరులు పాల్గొన్నారు. ఇన్స్టిట్యూట్ లో దొడ్డిపట్ల వారి అబ్బాయి శ్రీ వికాస్ అనే అబ్బాయి ఈ రోజు స్టేట్ లో ఇంగ్లీష్ లోయర్ లో మరి ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకున్నాడు. ఈ అబ్బాయి మరి పిఠాపురానికి ఎంతో పేరు తెచ్చి రాష్ట్రంలోనే ఒక ఆదర్శవంతంగా చదువుకి నిలిచాడు కాబట్టి అతనికి ఈ రోజు భారతీయ జనతా పార్టీ తరఫున చిరు సత్కారం చేయడం జరిగింది. ఇలాంటి విద్యార్థులందరినీ కూడా, ప్రతిభ ఉన్న వాళ్ళందరినీ కూడా మేము వెలికి తీసి పైకొచ్చి ఈ పిఠాపురానికి మరింత వన్ని తేవాలని చేసి కోరుకుంటూ, అలాగే ఎవరైతే విద్యారంగంలో ముందుకు ఉంటారో వారిని కూడా భారతీయ జనతా పార్టీ తరఫున మరి పురస్కారం చేసి వారిని అభినందించడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ అబ్బాయి మరిన్ని విజయాలు చేకూర్చి పిఠాపురానికి మంచి పేరు తేవాలని మేము కోరుకుంటున్నాం. పెదపూడి మండలంలో పారిశుధ్య లోపంతో రోడ్లకు ఇరువైపులా చెత్త పేరుకుపోతుండటంతో సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని రాష్ట్ర రైతు కూలీ సంఘం నాయకులు వల్లూరి రాజుబాబు అన్నారు. పెదపూడి మండలంలో మండల ప్రజా పరిషత్ ఆఫీస్ దగ్గరలో రోడ్డుకు ఇరువైపులా చెత్త చెదారంతో పేరుకుపోయి ఉన్న అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని అన్నారు. రోడ్లకు ఇరువైపులా డంపింగ్ యార్డ్ మాదిరిగా చెత్త పేరుకుపోతుంటే ఇక స్వచ్ఛ భారత్ కోసం ప్రజలకు ఏం చెబుతున్నారని అన్నారు. ప్రతి గ్రామంలోనూ లక్షల రూపాయల ప్రజాధనంతో చెత్త నుండి సంపద కేంద్రాలు నిర్మించినప్పటికీ అధికారులు నిర్లక్ష్య ధోరణి వల్ల అవి అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారాయని ఆరోపించారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి పారిశుధ్య లోపం నివారించేందుకు కృషి చేసి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడవలసిందిగా కోరారు. పెదపూడి మండల కేంద్రమైనటువంటి పెదపూడిలోను, అలాగే మండలంలో వివిధ గ్రామాల్లో మరి పారిశుధ్య శుభ్రత లేనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ప్రతి గ్రామంలో కూడా మరి చెత్త విలేతాన్ని వాడుతుంది. మరి చెత్తను డంప్ చేయడానికి సరైనటువంటి ప్లేస్ లేకుండా ఎక్కడ పడితే అక్కడ ప్రజల జనావాసాలలో చెత్తను డంప్ చేస్తూ ఉన్నారు. దానివల్ల ప్రజలు చాలా ఇబ్బందులు గురవుతున్నారు, రోగాల బారిన పడుతూ ఉన్నారు. మరి గ్రామ స్థాయిలో ఉన్నటువంటి అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉన్నారు. మరి ఈ యొక్క సమస్యపై వారు దృష్టి పెట్టకుండా, మరి ఈ యొక్క సమస్యను పరిష్కరించకుండా నిర్లక్ష్యంగా ఉంటూ ఉన్నారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మరి ఇప్పటికైనా కానీ మరి మండల స్థాయి అధికారులు జోక్యం చేసుకుని గ్రామాలలో చెత్త డంప్ చేయడానికి సరైనటువంటి స్థలాన్ని కేటాయించి మరి చెత్తను డంప్ చేయాలి. ప్రజలకు ఇబ్బందులు లేకుండా, ప్రజలు రోగాల బారిన పడకుండా మరి చేయాలి.
అలాగే నరేంద్ర మోడీ గారు స్వచ్ఛ భారత్ పేరుతో ప్రతి గ్రామాల్లోనూ కూడా మరి చెత్త నుండి సంపద అనేటువంటి చెత్త కేంద్రాలని మరి ఏర్పాటు చేశారు. అనేక మరి లక్షల కోట్ల రూపాయలను ఖర్చు పెట్టి గ్రామాల్లో ఈ యొక్క చెత్త నుండి సేకరణ కేంద్రాలని ఏర్పాటు చేసి నిర్మించడం జరిగింది. మరి అవి నిరుపయోగంగా ఈ రోజున పడి ఉన్నాయి. దాన్ని వినియోగించకుండా చెత్త ఎక్కడ పడితే అక్కడ డంప్ చేస్తూ ఉన్నారు. మరి ఈ యొక్క సమస్యను అధికారులు జోక్యం చేసుకుని మరి గ్రామ స్థాయిల్లో ఈ యొక్క చెత్తని క్లీన్ చేయించి ప్రజలకి ఇబ్బందులు లేకుండా ప్రజలు రోగాల బారిన పడకుండా కాపాడాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. నా పేరు రాజబాబు, ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం. కోవిడ్ కష్టకాలంలో ప్రాణాలకు తెగించి విధి నిర్వహణలో పాల్గొన్న 168 మంది కాకినాడ నగరపాలక సంస్థ కార్మికులకు గత 8 నెలలుగా బకాయి పడ్డ జీతాలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో మంత్రి కురసాల కన్నబాబు నివాసాన్ని ముట్టడించారు. కాకినాడ రూరల్లో గల మంత్రి కన్నబాబు కార్యాలయం వద్ద ఏఐటీయూసీ ఉపాధ్యక్షులు మధు ఆధ్వర్యంలో కార్మికులు ధర్నా నిర్వహించి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి కన్నబాబు మాట్లాడుతూ మున్సిపల్ మంత్రి బొత్స సత్యనారాయణతో శానిటేషన్ కార్మికులు జీతాల బకాయిలు చెల్లించేందుకు సానుకూలంగా స్పందించారని మంత్రి వివరించారు. కాకినాడ మున్సిపల్ కమిషనర్ తో మాట్లాడి 2 రోజుల్లో 2 నెలల జీతాలు చెల్లించే విధంగా ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. అనంతరం మధు మాట్లాడుతూ ప్రస్తుత రోజుల్లో నెల రోజులు జీతం లేకపోతే అల్లాడిపోతున్నామని, అటువంటిది 8 నెలలు సుమారు 94 లక్షల రూపాయల జీతాలు చెల్లించకపోతే ఎలా బ్రతుకుతారని మున్సిపల్ అధికారులను ప్రశ్నించారు. జీతాలు ఇస్తామని చెబుతూ రోజులు గడిపేస్తున్నారని, సోమవారం నాటికి జీతం లేకపోతే సోమవారం నుండి దీర్ఘకాలిక సమ్మెలోనికి వెళ్దామని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి తోకల ప్రసాద్, పిఎస్ నారాయణ, మున్సిపల్ యూనియన్ అధ్యక్షులు బొబ్బిలి శ్రీను, సత్యనారాయణ, ప్రకాష్, తుపాకుల నారాయణ, మీసాల అనిత, మణికంఠ, దుర్గా, సుబ్బలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఈ కాకినాడ కార్పొరేషన్లో పారిశుధ్య కార్మికులకి కొద్ది రోజుల నుంచి వేతనాలు అందట్లేదని మన సిపిఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు గారి నాయకత్వంలో ఇప్పుడు ఆ కార్మికులందరూ వచ్చి కలవడం జరిగింది. తక్షణమే గౌరవ మున్సిపల్ శాఖ మార్చులు బొత్స సత్యనారాయణ గారితో మాట్లాడాను. అదేవిధంగా ఇక్కడ మున్సిపల్ కమిషనర్ గారితో కూడా వివరాలు కనుక్కొని మాట్లాడడం జరిగింది. మినిస్టర్ గారితో మాట్లాడినప్పుడు వెంటనే ఆ శాలరీస్ ఇప్పించి ఏర్పాటు చేస్తానని చెప్పి వెంటనే రిలీజ్ చేయించే కార్యక్రమం చేస్తానని కూడా చెప్పారు. అదేవిధంగా కమిషనర్ గారు ఒక నెల కానీ 2 నెలల జీతాలు కానీ ఈరోజు రేపట్లో అందించి ఏర్పాటు చేస్తానని కూడా వారు కూడా మాట ఇవ్వడం జరిగింది. తప్పకుండా ఇది గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన. ఏ ఒక్క వ్యక్తికి కానీ ఉద్యోగి కానీ అన్యాయం జరగకూడదు, ఇబ్బంది కలగకూడదు అనేదే సీఎం గారు మాకు పదే చెప్తూ ఉంటారు. ఏదైనా సమస్య వచ్చినప్పుడు కొద్ది పరిష్కారానికి 4 రోజులు ఆలస్యం అవుతుంది, కానీ తప్పకుండా పరిష్కారం చేస్తాం. ఈ మొత్తం కార్మికులందరికీ కూడా రావాల్సిన వేతన బకాయిలు కానీ జీతాల బకాయిలు కానీ తక్షణం ఇప్పించడానికి చర్యలు తీసుకుంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. కోవిడ్ కార్మికులకి ఎన్ఎంఆర్ బదిలీ సులభ కాంప్లెక్స్ కార్మికులు వీళ్ళందరినీ కోవిడ్ కాలంలో తీసుకున్నారు. తన ప్రాణాలను సైతం పక్కన పెట్టి ప్రజా జీవితం కోసం పనిచేసిన వ్యక్తులు ఈ కార్మికులందరూ. కానీ వీళ్ళందరికీ ఇప్పుడు 8 నెలలుగా జీతాలు లేవు. రోజు తిరుగుతూనే ఉన్నాం. ఈ నేపథ్యంలో ఈరోజు గౌరవనీయులు మంత్రివర్యులు కన్నబాబు గారిని కలిసాం. ఆయన సానుకూలంగా స్పందించారు. ఆయన మంత్రిగారితో మాట్లాడారు, కమిషనర్ మాట్లాడారు. ఆయన వ్యక్తిగతంగా మా సంస్థ మున్సిపల్ యూనియన్ తరఫున ఆయన ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ 2-3 రోజుల కాలం మాకు జీతాల ఒప్పందం మాత్రం మళ్ళీ మీ దగ్గరికే వస్తామని తెలియజేస్తున్నాం. సర్పవరం గ్రామాన్ని మురికి వాడలేని గ్రామంగా అభివృద్ధి చేయడానికి స్వచ్ఛ గ్రామం సర్పవరం కార్యక్రమం ద్వారా అడుగులు వేయడం జరుగుతుందని గ్రామ సర్పంచ్ శీలం నాగేశ్వరరావు, పుల్ల చంద్రరావు చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు పుల్ల చందు వెల్లడించారు. కాకినాడ రూరల్ మండలం సర్పవరం శ్రీ భావనారాయణపురం 14వ వార్డ్ 15వ వార్డ్ సభ్యులు వాసంశెట్టి గోవింద్, కాకి సురేష్ ఆధ్వర్యంలో నిర్వహించిన పారిశుధ్య కార్యక్రమంలో ప్రజలను ఉద్దేశించి వారు మాట్లాడారు. గ్రామంలో ప్రజలు ఆరోగ్యంగా ఉండాలని, ఎక్కడ మురికి కూపాలు ఉన్నా, నీరు నిల్వ ఉన్నా వాటిని తొలగించడంతో పాటు దోమల మందు పిచికారీ చేయడం, బ్లీచింగ్ చల్లడం వంటి పనులు చేపడుతున్నామని అన్నారు. గ్రామాన్ని పరిశుభ్రతకు చిరునామాగా తీర్చిదిద్దడానికి తాము కూడా గ్రామాభివృద్ధిలో భాగస్వాములమవుతామని అన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా వార్డు సభ్యులు
సభ్యులు కాకి సురేష్, వాసంశెట్టి గోవిందులు స్వయంగా మురికి కాలువల్లో దోమల మందు పిచికారీ చేయడంతో పాటు నివాసులకు పరిశుభ్రతపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో గ్రామ ఉప సర్పంచ్ పుల్లా ప్రభాకర్ రావు, ఎంపీటీసీ గుత్తుల శ్రీనివాసరావు, పాలకవర్గ సభ్యులు వానపల్లి వీరబాబు, ఘంటసాల సతీష్, రాయుడు విజయ్ కుమార్, పుల్లా స్వాములు, పుల్లా వెంకటశేషారావు, పుల్లా చక్రధర్, జోకా సత్తిబాబు, వాసంశెట్టి పోతురాజు, పులగల రాజ్ కుమార్, ప్రజా సేవకులు ముద్దన సూర్యప్రకాష్ రావు, వైకాపా నాయకులు పుల్లా నారాయణరావు, గ్రామ కార్యదర్శి శ్రీనివాసరావు, శానిటైజర్ సూపర్వైజర్ రాంపండు, పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈరోజు సర్పవరం గ్రామం స్వచ్ఛగ్రామం అనే నినాదంతో మా మంత్రివర్యులు శ్రీ కురసాల కన్నబాబు గారు ఆధ్వర్యంలో మా పాలక మండలి సభ్యులు, మా సర్పంచ్ గారు, పుల్లా చందు చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు పుల్లా చందు గారు ఈ పారిశుద్ధ్యంపై పోరాడుతూ మేము గత 14 రోజుల నుండి ఇదే దృష్టిపై సారిస్తూ ఎక్కడైనా పారిశుద్ధ్యం, చెత్త, ఇటువంటి పారిశుద్ధ్యాన్ని కూడా తొలగించి అక్కడ బ్లీచింగ్ చల్లి, శానిటైజింగ్ స్ప్రే చల్లి ఎటువంటి డెంగ్యూ కానీ టైఫాయిడ్ కానీ ఇటువంటి జ్వరాలు ఏమి రాకుండా ప్రభావితకుండా ఈరోజు మా గ్రామంలో ఈ నినాదాన్ని మేము స్టార్ట్ చేయడం జరిగింది. అంటే ప్రజలకి దయచేసి ఒకటే విన్నపం చేసుకుంటున్నామండి, ఎవరింటి ముందు వాళ్ళే శుభ్రం చేసుకోండి, చెత్త డ్రైన్లో శుభ్రంగా వేయకండి, డ్రమ్ముల్లో వేసుకోండి, మీకు అందరికీ మనవి చేస్తున్నాం. డెంగ్యూ వచ్చినా మలేరియా వచ్చినా సరే 50 నుంచి 1,00,000 రూపాయలు పట్టిపోతుంది. దయచేసి ఉన్నవాడు ఉంటాడు, లేనివాడు ఉంటాడు, మీకు చేతులు వచ్చి నమస్కారం చేస్తున్నామండి. ఇంకొక వారం రోజుల్లో ఈ రోడ్డు మొత్తం పూర్తి చేస్తామని మా గ్రామ ప్రజలందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. మా భవనానపురం గ్రామ ప్రజలందరూ కూడా ఒక వెన్నుముక్కలాగా నాకు సర్పంచ్గా అధికారం రాగానే ఇక్కడ మా వాళ్ళందరూ కూడా ఒక వెన్నుముక్కలాగా నాకు కష్టపడి, నేను ఎంత కష్టపడ్డానో నా మీద ఎక్కువగా కష్టపడి మా గ్రామ ప్రజలందరూ కూడా నాతో వెన్నుముక్కలా తిరిగి మా వాళ్ళందరూ కూడా ఈ సర్పంచ్ గురించి అందరూ కూడా నాకు కూడా తిరిగి కృషి చేశారండి. రైతుల మరణానికి కారణమైన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రాను మంత్రి పదవి నుండి బర్తరఫ్ చేయాలని, ఆయన కుమారుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం ఏపీఆర్సీఎస్ కాకినాడ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో పెదపొడి మండలం సహపురం గ్రామంలో ధర్నాలు నిర్వహించారు. ఈ సందర్భంగా డివిజన్ ప్రధాన కార్యదర్శి వల్లూరి రాజుబాబు, ఉపాధ్యక్షులు ఎల్ఏ సత్యబాబు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం రైతుల పట్ల నిరంకుశ వైఖరి కలిగి ఉందని, గత 10 నెలలుగా రైతులు ఉద్యమిస్తుంటే సమస్యను పరిష్కరించకపోగా రైతులపై హత్య, దమన కాండలకు పూనుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉత్తరప్రదేశ్ లోని లఖింపూర్ కేరి ప్రాంతంలో శాంతియుతంగా నిరసన తెలియజేస్తున్న రైతులపై కారుతో తొక్కించి 4 రైతుల మరణానికి కారణమైన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా తనయుడు ఆశిష్ మిశ్రా మరియు కొంతమంది బీజేపీ గూండాలను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి పదవి నుంచి అజయ్ మిశ్రాను బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. తక్షణమే రైతాంగ వ్యతిరేక 3 నల్ల చట్టాలను రద్దు చేయాలని, విద్యుత్ సవరణ బిల్లులను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వల్లూరు యేసు, చెన్నయ్య, బాబ్జీ, లక్ష్మి, సత్యవేణి తదితరులు పాల్గొన్నారు. రద్దు చేయాలి, రైతాంగ వ్యతిరేక 3 నల్ల చట్టాలను కేంద్ర ప్రభుత్వం ఉండి వైఖరి ఖండించండి. రైతులపై బీజేపీ నాయకులను, రైతులపై హత్యాకాండను, బీజేపీ గూండాల రాజ్యం నడుస్తూ ఉంది. గత 10 నెలలుగా రైతాంగ వ్యతిరేక 3 నల్ల చట్టాలను రద్దు చేయాలని, కరెంటు బిల్లును ఉపసంహరించుకోవాలని తదితర డిమాండ్లతో మరి పెద్ద ఎత్తున 10 నెలలుగా నిరసన తెలియజేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఉత్తరప్రదేశ్లో మరి ఒక మీటింగ్కి వచ్చినటువంటి కేంద్ర హోంశాఖ మంత్రి అజయ్ మిశ్రా ఒక మీటింగ్కి హాజరయ్యారు. దానికి మరి నిరసన ఒక రాజ్యాంగబద్ధంగా రైతులు నిరసన తెలియజేసి తిరిగి వెళ్తూ ఉంటుంటే మరి అజయ్ మిశ్రా తనయుడు ఆశిష్ మిశ్రా తన కాన్వాయ్ని మరి ఆ రైతులపై అమానుషంగా ఎక్కించి 4 రైతుల మృతికి కారణమయ్యారు. వీరిని కఠినంగా శిక్షించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. మరి చనిపోయినటువంటి రైతులకి మా ప్రగాఢ సానుభూతిని, సంతాపాన్ని మేము తెలియజేస్తూ ఉన్నాం. మరి ఇప్పటికైనా కానీ కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ కళ్ళు తెరవాలి. ఇంకా ఎంతమంది రైతుల్ని బలి తీసుకుంటారో మరి
మరి వారు ప్రశ్నించుకోవాలని చెప్పేసి సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మరి ఈ నరేంద్ర మోడీ పరిపాలనలో మరి ఇంత దుర్మార్గమైనటువంటి పాలన జరుగుతూ ఉంటే మరి చాలా దారుణమైనటువంటి పరిస్థితుల్లో ఈ యొక్క దేశ రైతాంగం ఉన్నది. ఈ దేశానికి అన్నం పెట్టే రైతుల్ని కారెక్కి తొక్కించడం అంటే చాలా దుర్మార్గమైన చర్య అని చెప్పేసి దీన్ని మేము ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘంగా మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. తక్షణమే రైతాంగ వ్యతిరేక 3-4 చట్టాలను రద్దు చేయాలి. లేని పక్షంలో దేశవ్యాప్తంగా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసి రైతులకు అండగా నిలుస్తామని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. నా పేరు ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం. కాకినాడ పోలీస్ సబ్ డివిజన్ పరిధిలో సంఘ విద్రోహ కార్యకలాపాలకు పాల్పడే వారెవరైనా సహించేది లేదని, అటువంటి వారిపై కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు చేపడతామని కాకినాడ డీఎస్పీ భీమారావు హెచ్చరించారు. జిల్లా ఎస్పీఎం రవీంద్రబాబు, స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అడిషనల్ ఎస్పీ రమాదేవి ఆదేశాల మేరకు బుధవారం తెల్లవారుజామున 4 గంటల నుండి 8 గంటల వరకు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో సిఐ నాగవల్లి, పిఠాపురం రూరల్ ఎస్ఐ జగన్మోహన్ సివిల్ పోలీసులతో కలిసి పిఠాపురం మండలం పి దొంతమూరు గ్రామాన్ని ముట్టడించారు. ఈ సందర్భంగా డీఎస్పీ భీమారావు మాట్లాడుతూ గ్రామంలో ప్రతి వీధిలోనూ సంయుక్తంగా జరిపిన దాడుల్లో 90 లీటర్లు సారాతో పాటు 7 వ్యక్తులను అరెస్ట్ చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారములు. ముఖ్యంగా మా జిల్లా ఎస్పీ గారు శ్రీ ఎం రవీంద్రనాథ్ బాబు ఐపీఎస్ మరియు ఎస్సీబీ ఆఫీసర్ రమాదేవి మేడం గారు ఇది కంబైన్డ్గా రైడ్ చేయడం జరిగింది. ముఖ్యంగా దీన్ని జల్లిడు పట్టణం అంటారు తెలుగులో, కార్డియన్ చర్చ్, ఇది పి దొంతమూరు గ్రామాన్ని ఈరోజు ఎస్సీబీ ఆఫీసర్స్ మరియు సిఐ గారు, సర్పవరం సిఐ గారు, ఇక్కడ పిఠాపురం రూరల్ ఎస్ఐ గారు, మరి ఎస్సీబీ మేడం గారు, మరి వారి సిబ్బంది, మా సిబ్బంది మొత్తం కలిసి సుమారు 60 మంది సిబ్బందితో పి దొంతమూరు ఎర్లీ అవర్స్తో వెళ్ళడం జరిగింది. అది ఎర్లీ అవర్స్ అంటే 4 గంటలకు వెళ్ళి ఆ గ్రామాల్లో ఉన్న కొన్ని సమాచారం మేరకు కొన్ని గ్రామాలు అనుమానాస్పద ప్లేసెస్ మరియు హౌసెస్ కొన్ని చెక్ చేయడం జరిగింది. ఆ సోదాలో భాగంగా 95 లీటర్స్ ఐడిఆర్ఎక్ట్, అంతేకాకుండా వివిధ ప్లేసులు అంటే 5 ప్లేసుల్లో ఉన్న 5 ముద్దాయిలు కూడా అదుపు చేసుకోవాల్సింది. ముఖ్యంగా దీంట్లో ఎస్సీబీ ఆఫీసర్స్కి మనం అసిస్టెన్స్ ఇవ్వడం జరిగింది. డిఎస్పీ ర్యాంక్గా నేను, మా ఇన్స్పెక్టర్, మరి మేడం ఇన్స్పెక్టర్ గారు, తర్వాత ఎస్ఐ గారు, సిబ్బంది. దీంట్లో బాడీవేర్ కెమెరాస్ వాడడం జరిగింది, అదేవిధంగా వీడియో కెమెరాస్ కూడా వాడడం జరిగింది. మా సిబ్బంది అందరూ కూడా మంచి కోఆర్డినేషన్తో ఈ రైడ్ ఆర్డినెన్స్ సెర్చ్ చేయడం జరిగింది. ముఖ్యంగా మన గవర్నమెంట్ ఇచ్చిన ఆదేశాలు మరియు మా డీజీపీ గారు ఇచ్చిన ఆదేశాల మేరకు జిల్లా ఎస్పీ గారు, మరి ఎస్సీబీ మేడం గారు అందరూ కలిసి ఇకపై నుంచి కూడా ప్రతి ఉమ్మడి దాడులు అనేది కోఆర్డినేషన్ మీద చేస్తాం. ముఖ్యంగా ఎక్కడైనా యారెక్ట్ సమాచారం కానీ బట్టీల సమాచారం కానీ ఉంటే మీ ద్వారాగా సమాచారం ఇవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తాం. రాయవరం మండలం లోల గ్రామం నుండి రాయవరం వరకు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో రోడ్లకు శ్రమదానం చేసి మరమ్మతులు నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు వైఆర్కే పరమహంస మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ఆదేశానుసారం లొల్ల గ్రామం నుండి రాయవరం వరకు రోడ్ల మరమ్మతులు నిర్వహిస్తున్నామని, వైఎస్ఆర్ ప్రభుత్వం 2.5 సంవత్సరాలు కావస్తున్నా అభివృద్ధి కుంటుపడిందని అన్నారు. ఈ రహదారి సరిగా లేకుండా వాహనదారులు రాత్రి సమయంలో ప్రయాణిస్తుంటే ప్రమాదాలకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండగా 2.5 సంవత్సరాల క్రితం మండపేట ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు లొల్ల నుండి రాయవరం వరకు 13 కోట్లు శాంక్షన్ చేయడం జరిగింది. లొల్ల నుండి రాయవరం ఎంట్రన్స్ వరకు తారు రోడ్డు, రాయవరం కనకదుర్గమ్మ గుడి వద్ద కరెంట్ ఆఫీస్ వరకు సిమెంట్ రోడ్డు, మధ్యలో డివైడర్ ఒక ప్రక్క 7 మీటర్లు, మరో ప్రక్క 7 మీటర్లు శాంక్షన్ చేయించడం జరిగిందన్నారు. ఈలోగా వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రోడ్డుకు శాంక్షన్ అయిన 13 కోట్ల రూపాయలు రద్దు చేశారని, ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి రోడ్లు వేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ చాట్రాతి రాంబాబు, వెదురుపాక మాజీ సర్పంచ్ కొండేపొడి సత్యప్రభ, రెమ్మలపొడి వేణుగోపాల్ దొర, ఎస్
ఎన్టీఆర్ 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 ఎస్ఆర్ రోడ్ వెంటనే ఎస్ఆర్ రోడ్ వెంటనే ఎస్ఆర్ రోడ్ వెంటనే. మరి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినట్టునే మరి ఈ రోడ్ని ఏం చేశాడు అంటే మనం 7 మీటర్లు థ్యాంక్ చేస్తే వాళ్ళు ప్రెస్టేజ్కి పోయి ఇంకా ఎక్కువ చేయించవలసిన పరిస్థితి ఉంటే ఈ 13 కోట్ల రూపాయలు కూడా మరి రద్దు చేసి ఈ రోడ్డుని ఈ పరిస్థితిలో పెట్టడానికి కారణుడు మరి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి మరి మీకు తెలియజేస్తున్నాం. మరి ఇటువంటి రోడ్డుని ఎంత చక్కగా నిర్మించుకోవచ్చు. మరి జోగేశ్వర గారు మరి మన సోమేశ్వరం వంతెన వద్ద నుండి మరి లొల్ల వరకు కూడా మరి 9 కోట్ల రూపాయలతో ఎంత అద్భుతంగా రోడ్డు చిత్రీకరించారు. అలాగే ఇక్కడ మరి ఈ రోడ్డును కూడా మరి వేద్దాం అనుకునే టైంలో జగన్ ప్రభుత్వం వచ్చి మరి దాని శాంక్షన్ని రద్దు చేసి ఈ రోజున ఈ గుంతల రోడ్డుగా తయారు చేయడం చాలా బాగుంది. జగన్ని మనం అడుగుతున్నాం, మన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అవుతున్నా మీరు సంక్షేమం ఇచ్చుకోండి. మీరు ఓట్ల కోసం ఏ సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెడుతున్నారో అన్నీ చేయండి, తప్పులేదు. ప్రజలకి ఏదో మంచి చేస్తారని చెప్పి మిమ్మల్ని తెచ్చుకున్నారు ప్రజలు. కానీ అలాగని చెప్పేసి మరి సంక్షేమాన్ని ఒక ప్రాతిపదికగా పెట్టుకుని మరి అభివృద్ధిని పాడు చేయడం అనేది మరి చాలా నిరంకుశ వైఖరి అని చెప్పి చెప్తున్నాను. మరి ఈ రకంగా రోడ్లు కానీ ఈ రకంగా ఏది ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏది కూడా ఈ రాష్ట్రంలో లేకపోతే ఇక్కడ పరిశ్రమలు రాకపోవడం, అలాగే నిరుద్యోగ యువతకి మరి ఉద్యోగ అవకాశాలు కూడా కల్పించలేకపోవడం, ఇవన్నీ కూడా మరి ఈ రాష్ట్రాన్ని ఏ దిశకి తీసుకెళ్ళిపోతాడో అర్థం అవటం లేదు. కానీ ఇంత దారుణమైనటువంటి ప్రభుత్వాన్ని మన జీవితంలో ఎప్పుడు చూడలేదని చెప్పేసి మరి జగన్ వైఖరి మారాలని ఈ ఎస్ఆర్ రోడ్ని వెంటనే పునర్నిర్మించాలని చెప్పేసి మరి రాయవరం మండలం తెలుగుదేశం శాఖ తరఫుని మేము డిమాండ్ చేస్తాం. వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. కాకినాడ స్మార్ట్ సిటీని హెరైన్ సిటీగా తయారు చేసిన సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి. మీడియా ప్రతినిధుల మీద లారీ ఎక్కించి చంపిస్తా అంటూ బెదిరింపు చర్యలను తీవ్రంగా ఖండించిన టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్. రైతన్నల కోసం వ్యవస్థలను బలోపేతం చేసి తక్షణ సహాయం అందిస్తున్నది వైసీపీ ప్రభుత్వమే. టీడీపీ కడుపు మంట బ్యాచ్ కి సమస్యలు సీజనల్ గా గుర్తొస్తాయని ఎద్దేవా చేసిన వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు. ఏఐటీయూసీ ఆధ్వర్యంలో మంత్రి కురసాల కన్నబాబు నివాసాన్ని ముట్టడించిన కాకినాడ నగరపాలక సంస్థ కార్మికులు. కోవిడ్ కష్టకాలంలో ప్రాణాలకు తెగించి సేవలందించిన తమకు బకాయి జీతాలు చెల్లించాలని డిమాండ్. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బిడ్డల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.